కూర అయితే మొత్తం ఇరిగిపోయే స్థితిలో ఉంది. ఒక ఫుడ్ ఫెస్టివల్ లో అయితే పెట్టుకున్నారు. ఏవో ఆకులు తెచ్చి కలిపారు ఆంటీ గారు. ఇప్పుడే ఎవరు రెస్టారెంట్ తెరవకూడదు అనమాట. వాళ్ళ రెస్టారెంట్లు అన్ని క్లోజ్ చేసేసి పూసల దండలు బాగున్నారు తమ్ముడు. దిస్ లుక్స్ గుడ్. బాగా గరిట భలే ఉందని మీది. ఓకే ఓకే. ఇక్కడేదో పెద్ద గుడారం వేశారు. ఆ మటన్ కూడా కడగలేదు అనమాట. బెన్నా ట్రైబ్, తర్వాత హమార్ ట్రైబ్, తర్వాత ముర్సీ ట్రైబ్. ఈ 4 days ఫెస్టివల్ లో ఏ ఐటమ్స్ దొరుకుతాయో అక్కడ అయితే మెన్షన్ చేశారు. ప్రతి ఫుడ్ లో అయితే ఇది తింటారు. హనీ వైన్, లోకల్ హనీ వైన్. ఏదో తినేయడమే ఏదో ఒకటి. చుట్టూ కొండలు, పచ్చని వాతావరణం. పేగులు ఒక మీనింగ్ఫుల్ ఆన్సర్ అయితే దొరికింది నాకు. రా బీఫ్ అయితే తింటున్నారు. ఓకే, ఆ రేట్ పెట్టినా పర్వాలేదు, ఇంకొంచెం ఎక్స్ట్రా పెట్టినా పర్వాలేదు అనిపించింది. ఇథియోపియా సో గుడ్. ఐ లైక్ ఇథియోపియా. కేఎఫ్ఆర్ టౌన్ మధ్యలోని ఇక్కడ ఒక ఫుడ్ ఫెస్టివల్ అయితే అవుతుందంట. రెస్టారెంట్స్ అన్నీ క్లోజ్లో ఉన్నాయి. చూడొచ్చు చుట్టుపక్కల ఉన్న రెస్టారెంట్స్ అన్నీ క్లోజే. ఎందుకు అని చెప్పి అడిగితే ఇక్కడ ఒక ఫుడ్ ఫెస్టివల్ అవుతుంది. చుట్టుపక్కల ఉన్న హోటల్ ఓనర్స్ అందరూ కలిపి ఇక్కడ ఒక గ్రౌండ్ లాగా క్రియేట్ చేసుకుని ఆ గ్రౌండ్లో అయితే అమ్ముతున్నారంట ఫుడ్స్. సో లోపలికి వెళ్ళి చూద్దాం ఏమున్నాయో. ఓకే, చూడడానికి ఒక పాడుపడ్డ బంగ్లాలా ఉన్నాయి మొత్తం. పూసల దండలు బాగున్నారు తమ్ముడు. దిస్ లుక్స్ గుడ్. విల్ యూ గివ్ టు మీ? గివ్ మీ, ఐ విల్ వేర్. విల్ యూ గివ్ దిస్ టు మీ? That's why they have same. Yes. What's your brother name? Absaro. Oh, nice. You all speaking good English. Nice to meet you. Okay, bye. ఇక్కడ మ్యూజిక్లు అయితే వినబడుతున్నాయి కానీ ఫుడ్స్ అయితే ఇంక కనబడట్లేదు. అక్కడక్కడక్కడ చిన్న చిన్న రెస్టారెంట్లు అయితే ఉన్నాయి. ఒక గ్రౌండ్లో ఉంది, చాలా పెద్ద గ్రౌండ్. చూడొచ్చు, మనుషులు లేరు. ఓకే ఓకే. ఇక్కడేదో పెద్ద గుడారం వేశారు. ఇక్కడికి వెళ్ళి బ్రేక్ ఇద్దాం, ఏం అమ్ముతున్నారు వీళ్ళు చూద్దాం. యాక్చువల్గా ఇదేంటంటే ఈ దగ్గరలో ఉన్న రెస్టారెంట్ ఓనర్స్ అందరూ అంటే డిఫరెంట్ ట్రైబ్స్ ఉన్నారనమాట. బెన్నా ట్రైబు, తర్వాత హమార్ ట్రైబు, తర్వాత ముర్సీ ట్రైబు, ఇలా డిఫరెంట్ విలేజెస్ అందరూ కలిపి ఒక ఫుడ్ ఫెస్టివల్లో అయితే పెట్టుకున్నారు. సాంగ్స్ అవి ప్లే చేసుకుని ఒక చిన్న క్యాంప్ సైట్ లాగా అయితే ప్లాన్ చేశారు. చూడండి, అందరు రెస్టారెంట్ ఓనర్లు అయితే ఇక్కడ చేరారు కదా. ఈ 4 days ఫెస్టివల్లో ఏ ఐటమ్స్ దొరుకుతాయో అక్కడ అయితే మెన్షన్ చేశారు. డిఫరెంట్ ఐటమ్స్. మనం ఇక్కడైతే మాంసం కొడుతున్నారు. ఇక్కడ నుంచి చూడొచ్చు మనం. ఇదిగోండి, మటన్ దొరుకుద్ది ఇక్కడ మనకి. చికెన్ అయితే కనబడట్లేదు, ఎక్కువ మటన్ బీఫే. లేత ముక్కలు కొడుతున్నారు. ఓకే, ఇక్కడ ఏంటంటే జస్ట్ రా మీట్ని కట్ చేసి కొందరు అయితే రా మీట్ తినడానికి ఇష్టపడుతున్నారు కదా. సో అందుకనే ఇక్కడ డైరెక్ట్గా పార్సల్ పట్టుకెళ్ళిపోతున్నారు కొందరు. ఇదిగోండి, ఇక్కడికి వచ్చి కొందరు రా మీట్ పట్టుకెళ్ళిపోయి తింటున్నారు. కొందరు ఏంటంటే కుక్ చేయించుకోవాలనుకున్న వాళ్ళు ఏంటంటే ఇక్కడికి వచ్చి వెయిట్ అది చూసుకొని ఇక్కడి నుంచి ముక్కలు కట్ చేయించుకొని ఇక్కడి నుంచి పట్టుకెళ్తున్నారు. అదిగోండి, మనం అయితే 1 కిలో మటన్ అయితే ఆర్డర్ ఇచ్చాం. సో బ్రదర్ అయితే మనకి వెయిట్ అక్కడ చూసి 1 కిలో మటన్ అయితే ఇంకో చోటుకి పట్టుకెళ్తున్నాడు. ఇక్కడైతే వండుతున్నారు. మటన్ ఎలా వండుతారో చూద్దాం. వీళ్ళు ఆఫ్రికా స్టైల్ మటన్ కర్రీ. ఇదిగోండి, బ్రదర్ అయితే ఇక్కడ తీసుకొచ్చాడు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇవన్నీ వీటిని ఇంజీరా అంటారు. ఇది మనకు తెలిసినవే కదా, ఈ ఇథియోపియా నేషనల్ డిష్. ప్రతి ఫుడ్లో అయితే ఇది తింటారు. ఇదిగోండి, ఈ అమ్మాయి ఇక్కడ ఎంత పెద్ద పెనం పెట్టారో చూడండి. కొవ్వు అనుకుంటా అది. అబ్బా, ఆయిల్ సలసలు కాగిపోతుంది. బా గరిట భలే ఉందని ఇది. చెట్టు కొమ్మని గరిటలా చేస్తారు. మేమైతే ఇలా గ్రేవీలో వండమంటున్నాము, కొంచెం బాగా సాఫ్ట్గా. వాళ్ళైతే ఎలా వండుతున్నారంటే వీళ్ళు టిప్స్ని ఫ్రై చేస్తున్నారు డైరెక్ట్గా. మటన్ ఫ్రై చేస్తే అవి బుగ్గల నొప్పి వచ్చేస్తున్నాయి తినడానికి, చాలా హార్డ్గా ఉంటుంది. చికెన్ అయితే కొంచెం త్వరగా కుక్ అయిపోద్ది, మటన్ టైం పడుతుంది కదా. అందుకనే మేము మటన్ని గ్రేవీ టైప్లో ఇలా ఏవో ఆకులు తెచ్చి కలిపారు ఆంటీ గారు. ఇప్పుడే ఏం ఆకులో తెలియట్లేదు అవి.
డైరెక్ట్గా వేస్తారు ఆకులు. మనం కొత్తిమీర పుదీనా వేసుకుంటాం కదా కూరలో, అలాగా డైరెక్ట్గా ఆకులు డైరెక్ట్గా అందులో పడేసారు. అక్కడ ఇంకొకరిది పొయ్యి అయితే అవుతుంది ఇది. సో ఒక్కొక్కరు రెస్టారెంట్కి సంబంధించి ఒక్కొక్క దగ్గర పొయ్యి అయితే ఉందన్నమాట. దిస్ ఈజ్ చిల్లీ పౌడర్, నో చిల్లీ సాస్. ఇదేంటో కారం ఏంటిది, ఇది వెరైటీగా ఉంది. డైరెక్ట్గా మిర్చిన తర్వాత టమాటా కలిపి ఒక పేస్ట్లో తయారు చేశారు. ఇదేమో ఆయిల్, ఇదేమో నెయ్యి, అది ఉప్పు. నేను ఇందాక కొబ్బరి పొడి అనుకున్నాను దాన్ని చూసి. అయిపోయింది అండ్ దించేస్తున్నారు, కూర అయిపోయింది. ఫినిష్ గుడ్. ఇందాక బ్రదర్ అయితే మనకి మటన్ తీసుకొచ్చారు కదా వండించడానికి. అవి ఏంటంటే పెద్ద ముక్కలు ఉన్నాయి, అవి ఓన్లీ టిప్స్కి అయితేనే బాగుంటుంది అంటే. టిప్స్ అంటే కొంచెం డైరెక్ట్గా ఫ్రై అనమాట, మటన్ ఫ్రై. మేమేంటంటే బాగా ఎక్కువసేపు కుక్ చేయమన్నాం కదా గ్రేవీ టైప్లో, అందుకని అట్లా ఇంకా చిన్న ముక్కలు కొట్టించడానికి మళ్ళీ తీసుకెళ్లారు. మాది ఇందాక వండింది తీసేసి మాది వండుతారేమో అనుకున్నాను, లేదు జస్ట్ ఆ మటన్ కూడా కడగలేదనమాట. ఆల్రెడీ వండిన దాంట్లోనే సైడ్కి జరిపి మటన్ ముక్కలు అయితే అందులో వేసేసారు డైరెక్ట్గా. ఇది ఎక్కడ మాసరా మామ, ఆల్రెడీ కుక్ అయిపోయిన మటన్నే మళ్ళీ మా మటన్ కూడా కుక్ అవుతుంది సగం. ఈ పక్కనే ఉన్న పొయ్యిలో అయితే బ్రదరు బోటి కూర వండుతున్నారు. అదిగోండి కొంచెం నెయ్యి తీసుకొస్తున్నారు, అది కలుపనియా, అది బోటి కూర. బ్రదర్ దిస్ ఈజ్ బోటి, హౌ టు సే దిస్ వన్ గోట్ మే పేగులు బ్రదర్, దిస్ వన్ పేగులు మే పేగులు ఓకే. ఇప్పుడు అందులో కొంచెం గార్లిక్ పౌడర్ వేసారు. మాదైతే తయారైపోయింది. ఇదిగోండి ఇంజీరాతోనే తినాలి. ప్లేట్లో సర్వ్ చేస్తున్నారు. అది ఉడికిందో ఉడకలేదో ఏం అర్థమే సావట్లేదు. ఇక్కడ ఉంది కదా, ఇదేంటంటే హనీ వైన్, లోకల్ హనీ వైన్ చూడొచ్చు. వీళ్ళు ఇంట్లో ప్రిపేర్ చేసుకుని తీసుకొచ్చారు. అయిపోయింది, తీసుకొచ్చారు. ఉడికిందో లేదో అసలు తినేసి చెప్తా, ఎందుకంటే చాలా త్వరగా ఉడికింది. మటన్ ఎప్పుడు నేను ఎంత త్వరగా అవ్వడం చూడలేదు. చూడడానికి చాలా పచ్చి కనబడుతుంది. ఏదో అలా తినేయడమే ఏదో ఒకటి. ఈ మటన్ కాదు కానీ తిని బొక్కలు నొప్పి వచ్చేస్తుంది నాకైతే. వీళ్ళకైతే అసలు బొక్కలే ఉండవు, ఎందుకంటే వీళ్ళు చాట్ కూడా ఎక్కువ తింటారు కదా, రోజంతా నవ్వులుతూనే ఉంటారు కచ్చ మరి. బొక్కలు నొప్పి వచ్చేస్తున్నాయి. బ్రదర్ అయితే చూడండి, చెప్పాను కదా రా బీఫ్ అయితే, దిస్ బీఫ్ రా బీఫ్ అయితే తింటున్నారు. ఓకే, హ్యావ్ ఇట్. కారంలో ముంచుకొని తింటున్నారు. గుడ్, యూ లైక్ ఇట్. దాంతోపాటు ఫాంటా అయితే తాగుతున్నారు. యూ డోంట్, ఓన్లీ వాటర్. చాలామంది అయితే ఈ రా మీట్తో పాటు బియరు లేదంటే హనీ వైన్ ఒకటి ప్రిఫర్ చేస్తున్నారు. హనీ వైన్ అక్కడ అమ్ముతున్నారు అనమాట. ఆ హనీ వైన్ అయితే ఎక్కువ మంది కొనుక్కుంటున్నారు. ఆఫ్రికా ఇస్ వెరీ గుడ్, ఇథియోపియా ఇస్ సో గుడ్. I like Ethiopia. People are very friendly. Friendly. See, you are also very friendly. Okay, thank you so much. నేను ఇందాక వీడియో స్టార్టింగ్లోనే ఇలా లోపలికి వస్తుంటే ఫుడ్ ఫెస్టివల్ ఏంటి చూడడానికి పాడుబడి బంగ్లాలా ఉంది, ఇది అసలు ఏంటో అనుకున్నాను కదా. ఇప్పుడైతే ఈ ఫుడ్ ఫెస్టివల్కి ఒక మీనింగ్ఫుల్ ఆన్సర్ అయితే దొరికింది నాకు. చాలా హ్యాపీగా అనిపించింది అది వినగానే. ఏంటంటే ఇదైతే ఒక స్కూలు. సో ఇదైతే స్కూల్ గ్రౌండ్. ఆ స్కూలు అయితే విరిగిపోయి కొంచెం పాతబడిపోయినట్టు ఉంది కదా. సో చుట్టుపక్కల ఉన్న ఊర్లలో అందరూ రెస్టారెంట్ ఓనర్స్ అయితే ఏం డిసైడ్ అయ్యారంటే, సో వాళ్ళ రెస్టారెంట్లన్నీ క్లోజ్ చేసేసి, ఎవరు రెస్టారెంట్ తెరవకూడదు అనమాట. వాళ్ళ రెస్టారెంట్లన్నీ క్లోజ్ చేసేసి అందరూ కలిసికట్టుగా అయితే ఈ స్కూల్ గ్రౌండ్లో అయితే టెంట్ వేసి వాళ్ళు అయితే ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. 4 రోజులు ఫుడ్ ఫెస్టివల్ ఇది. వాళ్ళు ఇప్పుడు ప్రైజులు కూడా కొంచెం ఎక్కువే ఉంటాయన్నమాట. బయట మనకు ఒకవేళ 200 రూపాయలకి ఒక పావు కిలో మటన్ దొరుకుతుంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఏంటంటే 400కి అమ్ముతారు, అంటే ఎక్స్ట్రా అనమాట. 1 into 2 ప్రైజులు అన్నీ అలానే ఉన్నాయి. కానీ జనాలు అందరూ వచ్చి తింటున్నారు.
ఎందుకంటే వీళ్ళు ఆ ఇంటూ 2 వేసి అమ్ముతున్నారు కదా. ఇప్పుడు ఆ 200 అయితే వీళ్ళు సామాన్లు కొనుక్కున్నందుకు వాటికి అన్నిటికి తీసుకుంటారు ఈ రెస్టారెంట్ ఓనర్లు అందరూ. ఆ ఎక్స్ట్రా వచ్చే 200 ఏదైతే ఉందో అదైతే ఈ స్కూల్కి అయితే ఫండ్ ఇస్తున్నారనమాట. సో అది 200 రూపాయలనే కాదు, ఇప్పుడు ఒకవేళ వీళ్ళకి 1,00,000 రూపాయలు వచ్చిందనుకోండి, 50,000 వీళ్ళకి ఖర్చులు ఉంచుకొని మిగతా 50,000 అయితే స్కూల్కి ఫండింగ్ ఇచ్చేస్తారు. 2 లక్షలు వస్తే వీళ్ళు 1,00,000 ఉంచుకొని ఇంకో 1,00,000 అయితే వీళ్ళు ఫండింగ్ ఇచ్చేస్తారు. చాలా మంచిగా అనిపించింది వినగానే. సో ఇది ఓన్లీ స్కూల్ని బాగు చేయడం కోసం ఈ చుట్టుపక్కల ఊర్లలో ఉన్న రెస్టారెంట్లు అందరూ అయితే డిసైడ్ అయ్యి ఈ ఇనిషియేటివ్ అయితే తీసుకున్నారు. స్కూల్ అయితే మొత్తం ఇరిగిపోయే స్థితిలో ఉంది. సో పిల్లలకైతే మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి చాలా మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు. నాకైతే ఫస్ట్ రాగానే ప్రైజ్ ఏంటి బాగా ఎక్కువ ఉంది అనుకున్నాను. మేమైతే 1/2 కిలో మటన్ ఆర్డర్ ఇచ్చాం కదా, దాదాపు 750 బిర్రు. బయటనైతే 400కి వచ్చేస్తుంది, 400కి వచ్చేస్తుంది 1/2 కిలో మటను. బట్ ఇక్కడైతే 750 బిర్రు. రేట్ ఏంటి ఎంత ఎక్కువ ఉంది అనుకున్నాను, బట్ ఇది విన్నాకైతే ఆ రేట్ పెట్టినా పర్వాలేదు, ఇంకొంచెం ఎక్స్ట్రా పెట్టినా పర్వాలేదు అనిపించింది. ఇప్పుడే ఆ ఫుడ్ ఫెస్టివల్ నుంచి బ్యాక్ టు ద రూమ్ దగ్గరికి అయితే వచ్చాం. ఈ కేఎఫ్ఆర్ కొంచెం ఒక 1.5 కిలోమీటర్ దూరంలో ఇక్కడైతే స్టే చేస్తున్నాను. నేను స్టే చేసిన రూమ్ అయితే ఏదో అంతంత మాత్రం ఉంది, కానీ చుట్టూ ఎన్విరాన్మెంట్ అయితే అసలు చాలా అంటే చాలా బాగుంది. చూపిస్తాను చూడండి చుట్టూ ఎలా ఉందో. రూమ్ అయితే ఆ లోపల రేకుల షెడ్లో కనిపిస్తుంది కదా, లోపల రూము. ఇప్పుడైతే మేము బయలుదేరిపోతున్నాం. బట్ ఒకసారి అయితే నేను స్టే చేసిన ప్లేస్ చూపిద్దామని చూపిస్తున్నా. చుట్టూ కొండలు, పచ్చని వాతావరణం. ఇక్కడ చూడండి మామిడికాయ చెట్లు కూడా ఉన్నాయి. పొద్దున్నే తెంపుకొని 2-3 తిన్నాం. కొన్ని ముగ్గాయి, ఇంకా కొన్ని ముగ్గలేదు. బాగా మామిడి చెట్లు. బాగుంది కదా ప్లేస్. ఈ కేఎఫ్ఆర్లోనే ఇది వన్ ఆఫ్ ద గుడ్ హోటల్ అంట. కాకపోతే ఫెసిలిటీస్ అయితే లోపల అంత బాగాలేవు, బట్ బయట ఎన్విరాన్మెంట్ అయితే చాలా బాగుంది. సో చూసారు కదా ఈ ఆఫ్రికాలో ఫుడ్ ఫెస్టివల్ అయితే ఎలా జరుగుతుందో. అండ్ అది కూడా ఒక మంచి ఇనిషియేటివ్ కోసం అయితే వాళ్ళు అది కండక్ట్ చేశారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ ఆఫ్రికా వీడియోస్ అయితే మళ్ళీ మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ బాయ్ బాయ్.